యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. సంతోషం గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. క్లాప్స్ ట్రస్ట్ నిర్వహించటం ప్రారంభించిన డోంట్ కుక్ ఆన్ సండే కార్యక్రమం మొన్నటి ఆదివారం 60 మందికి లంచ్ ప్యాక్స్ పంపించగలిగాం. దాని మీద వచ్చినటువంటి మిగులు ధనం ఈ మాసం 10వ తారీఖు అనగా రేపటి దినం సాయంకాలం 8 మంది విధవరాండ్రకు సహకారాన్ని విడో పాస్టర్స్కి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ప్రకటించిన రీతిగా ప్రతి మాసం మొదటి ఆదివారం సాయంకాలాన జరిగేటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం యథావిధిగా మరలా వచ్చేటువంటి మాసం మొదటి ఆదివారం సాయంకాలం జరుగుతుంది. క్లాప్స్ ట్రస్ట్ యొక్క ధ్యేయం హెల్పింగ్ పూర్, విడోస్, ఆర్ఫన్స్, హ్యాండిక్యాప్డ్, డిసీజ్డ్ పీపుల్. దీని కొరకు ప్రాక్టికల్గా ప్రిపేర్ అవుతున్నాను నేను. దానిలో భాగంగానే డోంట్ కుక్ ఆన్ సండే ప్రారంభించాను. దీనిలో 3 కుటుంబ సభ్యులు కలిగిన ఒక లంచ్ ప్యాక్, 4 కుటుంబ సభ్యులకు సరిపడు మరొక లంచ్ ప్యాక్, 6 కుటుంబ సభ్యులు ఉన్న వారికి సరిపడే మరో లంచ్ ప్యాక్, 3 టైప్స్ ఆఫ్ లంచ్ ప్యాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ నుండి. క్లాప్స్ ట్రస్ట్ వాలంటీర్స్ చాలా అద్భుతంగా పనిచేశారు ఈ ఆదివారం. కావున వాలంటీర్స్ చేసినటువంటి శ్రమదానం వల్ల ఈ దినం 8 మంది విడో పాస్టర్స్ సహాయం పొందగలిగారు. ప్రాక్టికల్గా మినిస్ట్రీ ఓరియంటెడ్ బేస్ కలిగిందిగా క్లాప్స్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. చారిటబుల్ అంబులెన్స్ ఇప్పటికీ 8 మంది పేషెంట్స్కి ఈ 20 రోజుల్లో సహకారాన్ని అందించాం. ఇది దేవుని మహాకృప. కనుక ఈ ప్రోగ్రామ్స్ కోసం ప్రార్థించండి. అక్టోబర్ 2కి ఎయిడ్స్ పేషెంట్స్ కొరకైనటువంటి సహకారం నిమిత్తమైనటువంటి ఒక కార్యక్రమం ఎస్టాబ్లిష్ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి. ఏలూరు నగరంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు ఈ లంచ్ ప్యాక్స్ తీసుకోవటం ద్వారా మిగిలిన ధనం, ప్రిపేర్ చేయగా మిగిలిన ధనం విడో పాస్టర్స్ అండ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ట్రాన్స్పరెంట్గా ఏ నెల డబ్బు ఆ నెలే ₹1 మిగలకుండా సహాయాన్ని అందిస్తున్నాం. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారు. ఆమె ఈ మాసం వారికి ప్రభు ఇచ్చిన కృప నుండి 3 ఎపిసోడ్స్కు సహకారం ఇచ్చారు. ఈ దినం ఎపిసోడ్ కూడా వారే సహకరించారు. రేపటి నుండి మాసము అంతము వరకు కూడా ఎపిసోడ్ సహకారులు కావాలి. నిబంధన టీవీ ఛానల్ నందు ఉదయం 6 గంటలకు ఆదికాండము వచ్చిన ధ్యానాలు వస్తున్నాయి. అవి రిపీటెడ్
ప్రోగ్రామ్ అది. ఆల్రెడీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ని రిపీట్ చేస్తున్నాం. రాత్రి 9:30 గంటలు కనుక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమయంలో నిబంధన టీవీలో ప్రత్యేక వర్తమానాలు ప్రసారం అవుతున్నాయి. 3 మాసాలుగా ప్రసారం అవుతున్న 4 మాసాలుగా ప్రసారం అవుతున్న ప్రత్యేక వర్తమానాల్లో ఇప్పటికీ 80 డిఫరెంట్ టాపిక్స్ బైబిల్ నుంచి ఆసక్తికరమైన విషయాలు నేను బోధించాను. ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి దేవుని కృప కావాలి, ఆర్థిక సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము చేత మమ్మను ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ కృపకై అర్థిస్తున్నాము, మీ సహాయముకై ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ముత్యాల సంతోషమ్మ గారి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు కృతజ్ఞతలు. మరల రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు నాయన అనుగ్రహించండి, పంపించండి. మీ కృప విస్తరింపచేయండి. మీ వాక్యము గ్రహించుట మాకు నేర్పండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 137వ వచనము మొదలు 144వ వచనము వరకు ఉన్నటువంటి 8 వచనాలు, చరణాలు హీబ్రూ అక్షరమాలలో 18వ అక్షరం సాదే అనే అక్షరంతో ప్రారంభమవుతున్నటువంటి పదముల చేత కూర్చబడిన ప్రత్యేక వాక్య ధ్యానం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీవు నీ శాసనాలను నియమించితివి. Righteous are you, O Lord, and right are your rules. You have appointed your testimonies in righteousness and in all faithfulness. ఈ పదాలు గంభీరమైనటువంటి పదాలతో కూడిన వచనాలు ఇవి. యెహోవా అని పిలుస్తున్నాడు. యు ఆర్ రైచియస్, ఆర్ రైచియస్ ఆర్ యు. దేవా, నీవే నీతివి, నీవు నీతిమంతుడవు, నీవు నీతికి ఉనికివి అయి ఉన్నావు. నీవే నీతికి ఆధారం. చూడండి, నీతి, రైచియస్నెస్, నీ న్యాయ విధులు యథార్థాలు. న్యాయ విధులు యథార్థములు, ఖచ్చితమైనవి, సరి అయినవి. నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి, రైచియస్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, నీ శాసనాలను నీవు నియమించావు. నీతిని బట్టి న్యాయ విధులు వచ్చాయి, విశ్వాస్యతను బట్టి శాసనాలను తీసుకొచ్చావు. ఈ పదాలు మీరు గమనిస్తున్నప్పుడు ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది. ఏమిటి దేవుని వ్యక్తిత్వం? దేవుని యొక్క వ్యక్తిత్వంలో నీతి, రైచియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ప్లస్ జస్టిస్. ప్రేమ న్యాయముల సమ్మిళితం నీతి. ప్రేమించుట, ప్రేమిస్తున్నప్పుడు న్యాయము చూపగలుగుట. వింటున్నారా? ప్రేమించుట, ప్రేమిస్తున్నప్పుడు క్షమించమంట, ప్రేమిస్తున్నప్పుడు క్షమించమంట. జాగ్రత్తగానండి.
ప్రేమిస్తున్నప్పుడు దోషం చేసిన వాడిని క్షమించమంట. క్షమించమని న్యాయము చొప్పున తీర్పు తీరుస్తాం. దట్ ఈజ్ రైచియస్నెస్. ప్రేమించి క్షమించమంటే అయిపోయింది కాదు. క్షమించమంటాం ప్రేమ లక్షణం. మరి న్యాయం యొక్క సంపూర్ణత ఎక్కడ? క్షమిస్తే. కాబట్టి ఆ శిక్షను ప్రేమించమని చెప్పిన వాడు భరించటం. శిక్షించాలి. ప్రేమించిన వాడు తప్పు చేసి నన్ను శిక్షించాలి. మనం ప్రేమిస్తున్నవాడు దోషి అయినా శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేయటం ఉందే, దట్ ఈజ్ రైచియస్నెస్. శిక్ష పడవలసిన వాడికి ప్రేమ చూపించటం ఉందే, దట్ ఈజ్ రైచియస్నెస్ అగైన్. అర్థమవుతుందా? కనుక ప్రేమ న్యాయములు కలిసినప్పుడు నీతి ఉత్పత్తి జరిగింది. ఆ నీతి ఆధారం దేవునిలో ఉంది. ఇది అర్థమైతే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరో సులువుగా తెలుస్తుంది. లోకంలో ఇక ఏ దేవుడు లేడనేది అర్థం కావాలంటే ఈ సూత్రం తెలియాలి. లవ్ ప్లస్ జస్టిస్ ఈజ్ ఈక్వల్ టు రైచియస్నెస్. ప్రేమాన్యాయముల కలయిక దేవుడు, దేవుని నీతి. అది ఆయన సుగుణం, ఆయన గుణ లక్షణం. ఆదాము పాపం చేసినప్పుడు ఆదామును దేవుని ప్రేమ క్షమించమంది, దేవుని న్యాయం శిక్షించమంది. క్షమించమన్నప్పటికీ శిక్ష తప్పలేదు పాపానికి. శిక్ష పడినప్పటికీ పాపికి రక్షణ దొరికింది. అదే నీతి అంటే. ఇది ఒక్క దేవుని అంతే సాధ్యం. ఆ దేవుడు తన నీతి చొప్పున నీతి విధులను, ఆయన న్యాయ విధులు ఏర్పాటు చేశాడు. పూర్ణ విశ్వాస్యతను బట్టి, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత అంటే మార్పు లేనటువంటి ఒక సుగుణం. నమ్మకత్వం అంటారు చూశారు, నమ్మదగిన స్థితి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ బికాజ్ హీ హ్యాడ్ ద ఫెయిత్ఫుల్నెస్. ఆయనకు విశ్వాస్యత ఉన్నది కావున ఆయన నమ్మకస్తుడు, నమ్మదగినవాడు. మనం ఆయన నమ్మటానికి కారణం ఏంటంటే ఆయన యొక్క నమ్మదగిన గుణం, ఆయన నమ్మకత్వాన్ని కనపరిచే గుణం. అంటే పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు దేవుడు, చంచలుడు కాదు దేవుడు, స్థిరుడు. మనుషులు చంచలులు, కొద్దిసేపు పంచుకుంటారు, కొద్దిసేపు కోపగించుకుంటారు, కొద్దిసేపు ప్రేమిస్తున్నట్టుంటారు, కొద్దిసేపు ద్వేషిస్తారు, కొంచెంసేపు గౌరవిస్తారు, కొంచెంసేపు ఆక్షేపిస్తారు, హీనపరుస్తారు. అది హ్యూమన్ బీయింగ్. కానీ దేవుడు అట్లా కాదు, కాంక్రీట్గా ఉంటాడు. నిన్ను బట్టి కాదు, ఆయనను బట్టి ఆయన వ్యాఖ్యానాలు ఉంటాయి, ఆయనను బట్టి నిర్ణయాలు ఉంటాయి, ఆయనను బట్టే వాగ్దానాలు కూడా ఉంటాయి. కండిషనల్, అన్కండిషనల్ ప్రామిసెస్ చేయటానికి తగిన ఫెయిత్ఫుల్నెస్ ఆయన యందు ఉన్నది. దాన్ని బట్టి చేస్తాడు ఆయన. సాల్వేషన్ కూడా అంతే, రక్షణ కూడా అట్లాగే చేశాడు ఆయన. ఆయన రక్షణ ఇచ్చినప్పుడు మానవులకు తానేమై ఉన్నాడు దాన్ని బట్టి ఇచ్చాడు అంతే. ఆయన రక్షణ ఇచ్చినప్పుడు శాశ్వత కాలానికి ఇచ్చాడు. ఒక వ్యక్తి ప్రభువా నన్ను క్షమించు అని వస్తే క్షమించాడు, క్షమించింది ఇక మరలా జ్ఞాపకం చేసుకోడు. అది ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్. అందులో వ్యత్యాసం లేదు. వన్స్ ఫర్గివెన్, ఇట్ ఈస్ ఫర్గివెన్ ఫర్ ఎవర్, దట్స్ ఆల్. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోండి. దేవుణ్ణి అర్థం చేసుకోవటాకే ఈ కీర్తనలో. తర్వాత వచ్చిన నా విరోధులు నీ వాక్యాలు మరిచిపోతున్నారు,
కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నా విరోధులు, మై జీల్ కన్స్యూమ్స్ మీ బికాజ్ మై ఫోర్స్ ఫర్గెట్ యువర్ వర్డ్స్. నా విరోధులు ఎవరు? విరోధులు దావీదును శత్రువులుగా భావిస్తున్న మనుషులు దేవుని వాక్యాన్ని మరిచిపోవద్దు. దేవుని వాక్యాన్ని మరిచిపోయిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని మరిచిపోయిన వారు కట్టడ లేకుండా తిరుగుతారు. తప్పిపోయిన ఒక గొర్రె అర్ధరాత్రి పూట ఎట్లా అయోమయంగా తిరుగుతుందో అలా తిరుగుతారు. గాడిద తప్పిపోయి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్గం ఎరుగని వారుగా ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది కనుక వారి జీవితాల్లో నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. యువర్ ప్రామిస్ ఈజ్ వెల్ ట్రైడ్ అండ్ యువర్ సర్వెంట్ లవ్స్ ఇట్. చూడండి, ఇక్కడ మాట అనే పదం వాగ్దానము అని రాశాడు. స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది. ఈ పదం చూడండి, పరీక్షించబడినది అని అర్థం వస్తుంది. స్వచ్ఛమైనది అని ఎలా చెప్పాడు? ఇంగ్లీష్ భాషలో ట్రైడ్ అని ఇచ్చాడు. అంటే అది పరీక్షించబడి తెలుసుకోబడింది. ఏమిటంటే ఇట్ ఈజ్ ప్యూర్, స్వచ్ఛంగా ఉంది అని తెలుసుకోబడింది. దేవుని మాట నేను అనేకసార్లు ఈ విధంగా తెలుసుకోగలిగాను. పరీక్షలో నిలిచినదిగా నేను తెలుసుకున్నాను. యేసే పరిష్కారానికి కొన్ని సందర్భాల్లో వచ్చే ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కసారి బెంబేలైపోతుంది పరిస్థితి. అట్లాంటప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం నేర్చుకున్నాను నేను. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్, నేను చెబుతున్నాను. ఎంత స్మూత్గా ఫైనాన్స్ ఆపరేట్ చేస్తా అంటే ప్రభు అవసరమైనప్పుడు మన మాటను దేవుడు ఎంత ఆనర్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. నేనెంత అయోగ్యుడో నాకు తెలుసు, నేనెంత తుచ్చమైన మనసు కలిగినో నాకు తెలుసు. నా మాట మనుషులే విలువెవరు, నా మాటకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. నా ఫ్రెండ్స్లో కానీ నాకున్నటువంటి సర్కిల్స్లో నా మాట విలువిచ్చేది ఎంతమంది ఉంటారు? నన్ను కేర్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అటువంటిది ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువు మన మాట ఆనర్ చేయించడం ఏంటి? ప్రార్థించినప్పుడు దట్ ఈజ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన మాట దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన యొక్క విలువలు ఆయన కాపాడుకున్నాడు. ఆ వాగ్దానం మనల్ని బట్టించింది కాదు, ఆయన బట్టించింది. కాబట్టి అది ఆయన వాగ్దానం స్వచ్ఛమైంది. అందుకని అంటాడు భక్తుడు, పిలిచినవాడు నమ్మదగినవాడు అన్నాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అనే ధైర్యం అని ఇచ్చాడు. మరొక చోట ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు అని అన్నాడు. అంటే వన్స్ హీ ప్రామిస్డ్ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. యోసేపుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చింది వాగ్దానం. అది భవిష్యత్తు ఏం జరగబోతోందో తెలియజెప్పి వాగ్దానంగా దాన్ని ఇచ్చాడు. అది నెరవేర్చే వరకు ఇట్ ఈస్ వెల్ ట్రైడ్. అది నెరవేర్చే వరకు ఆయన వెంటాడాడు. స్వచ్ఛమైనటువంటిది, అగ్నిలో వేయబడి తీసినటువంటి సువర్ణం వలె స్వచ్ఛంగా ఉంటుంది. మలినం లేదు అందులో. నో కరప్షన్ ఇన్ ఇట్. నా హృదయం నేను పలుమార్లు పరీక్షించుకొని అనేక దోషాలు నేను నా అంతరంగంలో తెలుసుకుంటూ ఉంటాను. వాటిని ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటున్నాను నేను. ఇది దేవునికి ఇష్టమైన ప్రాసెస్, దేవునికి ఇష్టమైన విధానం ఇది.
నేను ఎప్పుడైతే ఒక ప్రార్థన మనం ప్రభు సన్నిధికి ఇవ్వాలని సిద్ధపడ్డానో మొదట నేను నా హృదయాన్ని పరిశీలించుకుంటాను. ఎందుకంటే నేను ఎవరిని చేరబోతున్నానంటే ఎరిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుని దగ్గరికి వెళ్తున్నా ప్రార్థిస్తున్నప్పుడు. కనుక ఆయన ప్రామిస్ మన పట్ల స్వచ్ఛంగా నెరవేరాలని మనం కోరినప్పుడు మనం దాన్ని చాలా మిక్కిలి విలువైనదిగా, ప్రియమైనదిగా ఎంచుకొని శుద్ధి చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా ఉన్న గృహంలోకి వెళ్ళాలంటే గబగబా కాళ్ళు కడుక్కుంటాం, పాదరక్షలు బయట విడుస్తాం, కాళ్ళు తుడుచుకుంటాం, నీట్గా చేసుకుని పోతాం. ప్రభు సన్నిధికి మనం వెళుతున్నప్పుడు, ఆయన మాట అడుగుతున్నప్పుడు, ఆ స్వచ్ఛమైన మాట నెరవేరాలని మనం కోరుతున్నప్పుడు అది మనకు ప్రియమైనదిగా ఎంచుకొని స్వచ్ఛమైన దాన్ని అనుభవించేటట్టుగా మనం జీవితాన్ని దిద్దుకోవాలి. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును, అయినను నీ ఉపదేశములను నేను మరువలేదు. నేను మరువను. ఉపదేశములు ప్రిసెప్ట్స్ నేను మరువను. నేను నిరాకరించబడినప్పటికీ మరువను. నేను అల్పుడను అయినను మరువను. కాబట్టి దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలు చూడటానికి ఘనమైన స్థితిలోనే ఉండక్కర్లేదు, నిరాకరించబడిన స్థితిలో కూడా దేవుని కార్యాలు మర్చిపోక్కర్లేదు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శాసనాలు మరిచిపోనక్కర్లేదు, ఉపదేశాలు విడిచిపెట్టక్కర్లేదు. నేను అల్పుడను అన్నప్పుడు తన నిజస్థితి తాను తెలుసుకుని మాట్లాడుతున్నాడు. మనం కూడా తెలుసుకోవాలి. కానీ మనలో జీవపు డంబం అని ఒక ప్రాచీన పాపపు స్వభావపు లక్షణం ఉండిపోయింది. అది ఊరికే ఉప్పొంగి మాట్లాడుద్ది, వాస్తవాన్ని విడిచి దూరంగా వెళ్ళి మాట్లాడుతుంది. నా అంతటి వాడు లేడు, నా అంత జ్ఞాని లేడు. ఒక ఆయన నాతో అన్నాడు, అలా అనుకోకపోతేనే మనకి ఇబ్బంది అన్నాడు. అలా అనుకుంటే ఇబ్బంది, బైబిల్ చెబుతాను. నా అంతటి వాడు లేడని అనుకుని ఏం సాధిస్తావు? బోర్ల పడతావు. నేనే పాటి వాడిని అని అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. కనుక నేను అల్పుణ్ణి అని ఎప్పుడు నువ్వు భావిస్తావు? అప్పుడు స్థిరపడటానికి నీకు ఒక ఆధారం కనిపిస్తుంది. నేను తృణీకరించబడిన వాడిను. తృణీకరించబడటం అంటే ప్రజల చేత అంగీకారం పొందలేకపోవటం, ప్రజల చేత విసర్జించబడటం. ఈ అనుభవం యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చింది. అయినప్పటికీ ఆయన శిలువ మీద దేవుని లేఖనాలను నెరవేర్చడం పట్ల, జ్ఞాపకం చేసుకోవటం పట్ల ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా లేడు. శిలువ మీద పలికిన మొదటి మాట క్షమాపణ మాట, కొండ మీద ప్రసంగం నెరవేర్పు. రెండవ మాట కొండ మీద ప్రసంగం నెరవేర్పు. ఐదవ మాట కీర్తనల గ్రంథం నెరవేర్పు. ఏడవ మాట కీర్తనల గ్రంథం నెరవేర్పు. కనుక ప్రభువు మాట్లాడిన మాటలు, అలాగే నాలుగవ మాట, ఇవన్నీ కూడాను వాక్య నెరవేర్పు, ఉపదేశాలు, దేవుడు ఇచ్చినటువంటి వాక్యాలు. వాటిని ఆయన మరువలేదు. నిరాకరించబడిన వాడయ్యాడు. ఆయన అల్పుడుగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన వాక్యాన్ని మరువలేదు, నెరవేర్చాడు. ఆయన గ్రేట్ మోడల్ మనకి. నరుడుగా వచ్చి ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. కనుక మనం కూడా అల్పులమని గ్రహించి నిరాకరించబడినప్పటికీ వాక్యాన్ని విడువక ప్రేమించాలి. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. యువర్ రైచియస్నెస్ ఈజ్ రైచియస్ ఫర్ ఎవర్ అండ్ యువర్ లా ఈజ్ ట్రూ. నీ నీతి శాశ్వతమైనటువంటిది. నీ నీతి శాశ్వతమైనది అన్నప్పుడు యువర్ రైచియస్నెస్ ఈజ్ రైచియస్. నీ నీతి అన్నప్పుడే, రైచియస్నెస్ అన్నప్పుడే శాశ్వతం అనేది మనకు అర్థం కావాలి.
కనుక యెషయా గ్రంథంలో చెప్పాడు, పర్వతాలు తత్తరిల్లిన దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోదంటాడు. అది రైచియస్నెస్. ఎన్ని ఆటంకాలు విశ్వాస జీవితంలో వచ్చినా విశ్వాసిని విడిచిపోని నీతి కలిగిన వాడు దేవుడు. వన్స్ హీ ప్రామిస్డ్, హీ నెవర్ లీవ్స్ యూ. ఎప్పుడు విడిచిపెట్టాడు. కనుక అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ ధర్మశాస్త్రం సత్యం. ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యమే, దాని వెనకాల ఆధారం సత్యం. శ్రమ వేదన నన్ను పట్టినప్పటికీ నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలిగిస్తున్నాయి. వన్ సైడ్ పెర్సిక్యూషన్, యాగనీ, అండ్ ద అదర్ సైడ్ హ్యాపీనెస్. విశ్వాసికి వేదనలో శ్రమలో కూడా ఆనందం ఉంది. ఏమిటి ఆనందం? నిరీక్షణ వలన వచ్చిన ఆనందం. చెబుతాను వినండి. యోబు ఒక పక్కన శ్రమల పాలయ్యాడు, కానీ మరో పక్కన చెబుతున్నాడు, నేను సజీవుడనై దేవుని కార్యాలు వివరిస్తాను, దేవుడు నా పక్షాన ఉంటాడు, నేను మరలా తిరిగి శరీరంతో వస్తాను. ఇవి అతనికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి, ఆదరణ కలిగిస్తున్నాయి, నిరీక్షణ కలిగిస్తున్నాయి. ఒక ప్రక్కన శారీరకంగా వేదన, బాధ, పరిస్థితిని బట్టి, మరొక ప్రక్కన ఆనందం. ప్రభువు కూడా ఓ పక్కన వేదన, ఓ పక్కన శ్రమ, మరొక ప్రక్కన పరలోకమునందలి ఆనందం. ఇది విశ్వాసికి కలిగిన గొప్ప భాగ్యం. విశ్వాసిని వేదన సంపూర్ణ సమూల నాశనం చేయలేదు. ఎందుకంటే అంతరంగంలో మరొక ఆనందం ఉంది. నిత్యత్వాన్ని గురించిన ఆనందం విశ్వాసిలో స్థిరపడింది దేవుని వలన. కనుక వేదన ఏం చేయదు. నీ శాసనాలు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతికేటట్లు నాకు తెలివి దయచేయము. నీ శాసనాలు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు అవి నాకు తెలియచేయము. యువర్ టెస్టిమనీస్ ఆర్ రైచియస్ ఫర్ ఎవర్, గివ్ మీ అండర్స్టాండింగ్ దట్ ఐ బిలీవ్. బ్రతకటానికి శాసనాల మీద అవగాహన కావాలి. దేవుని వాక్యము మీద అవగాహన ఉన్నప్పుడే ఆత్మీయంగా బ్రతుకుతాం మనం. ఆత్మీయ ఎదుగుదలకు దేవుని యొక్క వాక్యపు గ్రహింపే ఆధారం. నీరు పీల్చుకున్నప్పుడే వేరు మొక్క పైకి ఎదుగుతుంది. అలాగే గ్రహించినప్పుడే వాక్యాన్ని ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతుంది. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారు ఈ మాసం 3 ఎపిసోడ్స్ సహకారం ఇచ్చారు. వారికి, కుటుంబానికి ధన్యవాదాలు. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలి. దయచేసి ప్రార్థించండి. నిబంధన ఛానల్లో 9:30 గంటలకు ఈ రాత్రి ప్రసంగం ఉన్నది, వీక్షించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నేను యోగ్యుడిని కాకపోయినా నాకు కృప చూపారు. మీరు నీతిమంతుడు, మీ వాక్యం నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని గ్రహించినప్పుడు మేము స్థిరపడతాం. అట్టి కృప నిమ్మని ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, మా ప్రేక్షకులు రక్షించబడినట్లు కృప చూపమని, మా ప్రతి అవసరత తీర్చివేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.